అందరికీ నమస్కారం అండి. తెలంగాణలోని రాజీవ్ వికాసం అనే నిరుద్యోగుల కోసం ఈ పథకం అనేది జూన్ 2వ తేదీన అర్హులు ఉన్న వాళ్ళందరూ కూడా పత్రాలు అందజేస్తారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదే రోజు ఆ అర్హులు ఉన్న వాళ్ళందరికీ అంటే మొదటి 1-2 కేటగిరీలో 50,000 లక్ష రూపాయల కోసం ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా పత్రాలు అందజేస్తారు, వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వస్తాయని కూడా చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటిదాకా అదే చెప్పారు. అయితే ఈ పత్రాలు అందజేయాల్సిన రోజే ఈ పథకాన్ని మళ్ళీ వాయిదా వేశారు, అంటే హోల్డ్లో పెట్టారు. దీనికి కారణం ఏంటి అని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది ప్రకారము అంటే ఎవరినైతే దరఖాస్తులు పరిశీలించి వాళ్ళ లిస్టు తయారు చేసామో ఆ లిస్టు తయారు చేసిన వాళ్ళలో కూడా ఇంకా చాలామంది అనర్హులుగా ఉన్నారు. అర్హులుగా కంటే అనర్హులు ఎక్కువ ఉన్నారు, బోగస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ అకౌంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళ దరఖాస్తులు వెరిఫికేషన్ చేసిన తర్వాత గతంలో వాళ్ళు చాలామంది లోన్స్ తీసుకోవడం, వాళ్ళ చెక్ బౌన్స్ అవ్వడము, అలాగే చాలామంది లోన్స్ సరిగా కట్టకపోవడము, కొంతమంది వేరే వేరే నాయకుల ఇన్ఫ్లుయెన్సర్ తోటి వాళ్ళ రికమెండేషన్స్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది వాళ్ళ సిబిల్ స్కోర్ అనేది క్లియర్గా లేదు, సిబిల్ స్కోర్ అనేది చాలా క్లియర్గా లేకుండా ఉండడము, వీళ్ళే చాలామంది ఎక్కువ ఉన్నారు. వీళ్ళనే మా అధికారులందరూ కూడా అర్హులుగా గుర్తించడం జరిగింది. వీళ్ళే వాళ్ళ లిస్ట్ అనేది ఎక్కువ మంది ఆ లిస్టులో ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఈ పథకం వాయిదా వేసినా లేట్ అయినా కూడా అర్హులకు మాత్రమే రావాలి, అనర్హులకు రాకూడదు, అర్హులకు అన్యాయం జరగకూడదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల మందికి 6,000 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ 5 లక్షల మంది అర్హులే ఉండాలి, అనర్హులు ఉండకూడదు. ఎవరు కూడా నా తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరగకూడదు అనే ఒక ఉద్దేశంతో ప్రస్తుతానికి ఈ పథకం అనేది మేము వాయిదా పెడుతున్నాము. మళ్ళీ జూన్ 5వ తేదీన మేము ఒక కమిటీ అనేది నిర్వహిస్తున్నాము. ఆ కమిటీలో మళ్ళీ డిస్కస్ చేసి అధికారులందరూ మళ్ళీ మాట్లాడుకొని అర్హులెవరు, అనర్హులెవరు, అర్హులను ఎలా గుర్తించాలి, అనర్హులను ఎలా తీసివేయాలి, అలాగే అర్హుల కోసం మళ్ళీ కొత్తగా ఎలా ఈ పథకాన్ని తీసుకురావాలి ముందుకు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుకొని ఈ పథకం గురించి మళ్ళీ కొత్త అప్డేట్ ఇస్తాము, మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం మొన్న చెప్పారనమాట. అదే రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు చెప్పినారు ఈ పథకం గురించి. ఎందుకంటే ఆ రోజే ఈ పథకం కోసం అర్హులకు పత్రాలు అందజేయాల్సి ఉండే, కానీ చాలామంది యువత సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్తారు ఇంకా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ పథకానికి దాదాపుగా 5 లక్షల మందికి మేము ఈ పథకం ఇస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు మొత్తం 20 లక్షల దాకా ఉన్నారనమాట. ఇందులో చాలామంది ఎక్కువ ఏదో చిన్న బిజినెస్ పెట్టుకొని డెవలప్ అవ్వాలి, మేము ఎలాగో బయట ఉద్యోగాలు రావట్లేదు, చాలామంది యువత ఎక్కువ ఉన్నారు దీంట్లో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇంకోటి మనకు 50,000కు ₹1,00,000 చాలా తక్కువ మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. అంటే గవర్నమెంటు పెట్టుకున్న లక్ష్యం కంటే వీళ్ళు చాలామంది తక్కువ మంది పెట్టుకున్నారు దరఖాస్తులు. ఎక్కువ మంది 3 లక్షలకు 4 లక్షలకే పెట్టుకున్నారు. అయితే ఈ 50,000కు ₹1,00,000 చాలా తక్కువ మంది పెట్టుకున్నారు కాబట్టి ఇంకా లిస్టును కూడా తొందరగా ఫైనల్ కూడా చేసేసినాం మేము. వాళ్ళ అర్హులు కూడా గుర్తించినాము, ఆ లిస్టును రిలీజ్ చేసి వాళ్ళందరూ కూడా పత్రాలు అందజేస్తామని చెప్పారు. ముందు ఈ జూన్ 2వ తేదీన అంటే ఈ పథకము జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ జూన్ 2వ తేదీన మొదటి విడతలోని ఈ 2 కేటగిరీలకు ఇస్తాము. అంటే 50,000 ₹1,00,000 మాత్రమే వీళ్ళకి ప్రస్తుతం ఇస్తాము, డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వేస్తామని చెప్పారు. అయితే సడన్గా ఈ ట్విస్ట్ ఇచ్చేసరికి చాలామంది యువత అనేది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ₹150 పెట్టి అప్లికేషన్స్ తీసుకున్న వాళ్ళు ఈ సడన్గా ఈ పథకం అనేది ఆపేయడంతో అసలు ఈ పథకం వస్తుందా రాదా, ఈ టైం అంతా వేస్ట్ చేసుకొని వేరే పనిలోకి వెళ్లకుండా అప్లికేషన్ చేయడానికి క్యూ లైన్లో నిల్చొని గంటలు నిల్చొని అలాగే నువ్వు చేసిన కష్టంలో ₹150 ఖర్చు చేసి మరి ఈ పథకానికి మేము అప్లికేషన్లు పెట్టుకుంటే ఇప్పుడు సడన్గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకము అర్హుల కంటే అనర్హులు ఎక్కువ ఉన్నారు, మేము ఈ పథకాన్ని కొంచెం వాయిదా వేస్తున్నాం అని చెప్పేసరికి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఈ పథకం వస్తుందా రాదా అని. ఒకవేళ ఈ పథకం గురించి మరిన్ని అప్డేట్స్ మనకు రావాలంటే ఖచ్చితంగా ఈ పథకం వస్తుందా రాదా అని తెలియాలంటే ఖచ్చితంగా మనం జూన్ 5వ తేదీ వరకు అంటే ఇంకో 2 రోజులు అనేది వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆ రోజు ఈ కమిటీ అనేది నిర్వహిస్తున్నారంట. ఈ పథకానికి సంబంధించిన కమిటీ ఏం చేయాలి, ఈ పథకాన్ని మళ్ళీ ఎప్పుడు తీసుకురావాలి ముందుకు జనాల్లోకి, అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అని ఎలా గుర్తించాలి అని చెప్పేసి మొత్తం మాట్లాడుకున్న తర్వాతే మళ్ళీ ఏదైనా అప్డేట్ మేము ఇవ్వగలుగుతామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మనము ఇప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనమాట. చాలామంది అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు పథకం అయితే వస్తుందని అంటున్నారు. ప్రభుత్వం కూడా గట్టిగా చెప్తుంది. దీనికోసం 6,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ కేటాయించింది, ఇచ్చింది, రిలీజ్ కూడా చేసిందని చెప్తున్నారు. మరి ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది మనకు ఇంకా తెలియదు. కాకపోతే ఏం చేయాలన్నా ఈ పథకం గురించి ఏం విషయాలు తెలియాలన్నా మనం జూన్ 5వ తేదీ వరకు ఈ కమిటీ సమావేశం ఏర్పాటు అయిన తర్వాత ఏదైనా
అప్డేట్ అనేది మనకు ముందుకు వస్తుంది. సో అప్పటిదాకా తెలంగాణ యువత అనేది మీరు నిరుత్సాహ పొందాల్సిన అవసరం అయితే లేదు. ఈ పథకానికి సంబంధించి మనకు అప్లికేషన్స్ పెట్టుకున్న ఒకవేళ ఈ పథకంగా ఆగిపోతే మరి చేసుకున్న అప్లికేషన్కి 150 రూపాయలైనా రిటర్న్ ఇచ్చే అవకాశం అయితే ఉంటే చాలా బాగుండు. మరి ఈ పథకం వస్తుందా రాదా అనేది మనకి ఇంకో 2 రోజుల్లో తెలుస్తుంది. ఓకేనా? సో తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఎవరైతే చాలామంది అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుండొచ్చు. అందుకే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. అలాగే నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి. అందరికీ నమస్కారం.